ఒక పక్క రైతులు బాధపడుతుంటే కౌలు కార్డులు లేక ఈ క్రాపులు చేసుకోలేక సరైన పాస్బుక్కులు లేక సరైన మద్దతు ధరకు అమ్ముకోలేక, ఎందుకంటే ఎవరికి ఏ పాస్బుక్కులు లేవు కాబట్టి ఇవన్నీ ఈ రైతుల సంపాదన అంతా తీసుకెళ్ళి ఇలాంటి అమ్మకి తల్లికి వందనం ఇలాంటి ఉచిత పథకాలకి ఈ డబ్బంతా ఇస్తుంటే మరి రైతులు ఎలా బాగుపడతారు? వాళ్ళు ఈ తుఫాన్లు వచ్చి వరదలు వచ్చి కొట్టుకుపోతుంటే వ్యవసాయం మొత్తం పోతే అలాంటివి వాళ్ళకి హెల్ప్ చేయకుండా ఇలాంటి తల్లికి వందనాలని ప్రైవేట్ స్కూల్లో చదివించిన పిల్లలకి వేస్తున్నారు. తర్వాత ఎక్కువగా ఎవరు లబ్ధి పొందుతున్నారు అనేది ఆలోచించండి. అంటే ఏ క్యాస్ట్ వాళ్ళకి ఎవరికైతే పిల్లలు ఎక్కువ మంది, ఒక ఇంట్లో 10 మంది ఉన్నోళ్ళు ఎవరు మీరు బాగా ఆలోచించండి, అలాంటి వాళ్ళకే లబ్ధి పొందారు తప్ప ఒకరు ఇద్దరు ఉన్నోళ్ళకి ఎవరు లబ్ధి పొందారు? ఆ ఒకరు ఇద్దరు ఉన్నోళ్ళు కూడా ఈ బాగా డబ్బున్న పిల్లలు ప్రైవేట్లో చదివిస్తున్నారు, వాళ్ళు చదువులు బాగుండాలని. అలాంటి వాళ్ళకి తల్లికి వందనమా? మన ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది పిల్లలు ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నారండి? మా పేరెంట్స్ వేయించారు ప్రైవేట్ స్కూల్లో, ఎందుకంటే ఎంత ఫీజు అయినా సరే అని చదివిపిస్తున్నారు. అంటే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందని, ఉద్యోగాలు వస్తాయని చేస్తున్నారు. మరి ఈ స్కూల్ టీచర్స్ అంతమంది ఉన్నారు, వాళ్ళ పిల్లలు మాత్రం ప్రైవేట్ స్కూల్లో చదివిపిస్తున్నారు. వీళ్ళు మాత్రం ఇక్కడ చెప్తున్నారు ఏమి అదే స్కూల్లో, హై స్కూల్ అయితేనేమి, ఎలిమెంటరీ స్కూల్ అయితేనేమి, కాలేజీలు అయితేనేమి, గవర్నమెంట్ స్కూల్లో పెట్టవచ్చు కదా. ఈ టీచర్ల పిల్లలు, లెక్చరర్ల పిల్లలు, ప్రొఫెసర్ల పిల్లలు వీళ్ళెవరు అలా చదివించరండి. వీళ్ళంతా ప్రైవేట్ స్కూల్లో చదివిపిస్తారు, ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తులు బాగుండాలి. వీళ్ళు మాత్రం ఎందుకంటే ఈ టీచర్లు ఎవరికి ఏం చెప్తారు? సబ్జెక్ట్ ఉంటే కదా ఎవరికైనా చెప్పడానికి, ఏం సబ్జెక్టులు ఉండవు, అనవసరంగా జీతాలే వేస్ట్. ఒక్కొక్క స్కూల్లో 10 మంది అయినా ఒక టీచర్ ఉండవలసిందే, 20 మంది అయినా టీచర్ ఉండవలసిందే, 30 మంది అయినా టీచర్ ఉండవలసిందే. ఈ రకంగా ఈ డబ్బంతా వేస్ట్ చేసిన బదులు ఈ తల్లికి వందనం అనేస్తున్నారు కదా ప్రైవేట్ స్కూల్ పిల్లలకు కూడా, అది వేస్టే కదా. అదే డబ్బు రైతుల కింద ఉపయోగించవచ్చు కదండి. ఎంతమంది రైతులు ఇప్పుడు లబోదిబోమంటున్నారు, వరదకి కొట్టుకుపోయి వ్యవసాయం మొత్తం పోయింది కదా. ఇలాంటి ఆలోచనలు డిసైడ్ చేయరు, ఆలోచించరు. అనవసరంగా ఈ రైతుల సొమ్మంతా తీసుకెళ్ళి ఇలాంటి పనికిరాని పథకాలన్నీ ఇస్తారు. ఈ రైతులకి అనవసరంగా అన్యాయం చేస్తున్నారు.